పాఠశాల ప్రధానోపాధ్యాయులు అమృతం రెడ్డి సార్ గారికి మరియు ఉప సర్పంచ్ కోమల్ల కుమార్ గారికి, అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ ముకుర్తి యాదమ్మ గారికి, మరియు మన పాఠశాలకు డోనర్గా దాతగా ఉన్నటువంటి శ్రీహరి గారికి, ఎడరేపగ గ్రామ మాజీ ప్రజాప్రతినిధులకు మరియు గ్రామ పెద్దలకు, యువకులకు, విద్యార్థులకు మరియు ఉపాధ్యాయులకు, అమ్మలకు, చెల్లెలకు, అక్కలకి, ప్రతి ఒక్కరికి 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు చాలా కాలాతీతమైంది, కానీ తొందరగానే నా యొక్క ఉపన్యాసాన్ని ముగిస్తాను. దయచేసి నేను కాన్సెప్ట్ తక్కువనే మాట్లాడుకుంటూ వస్తా. నిజంగా చెప్పాలంటే ఈరోజు ఇక్కడ మనము ఉన్నామంటే గతంలో ఎంతో మంది త్యాగదనుల పునాదుల మీద నిర్మించి మనకు భారతదేశానికి స్వాతంత్రం తెచ్చినటువంటి అందరికీ మనము జోహార్లు అర్పిస్తున్నాం. అదేవిధంగా మన యొక్క స్వాతంత్రం రాగానే అప్పుడు భారతదేశం చెక్కల ముక్కలుగా చాలా సంస్థానాలుగా ఉండే మన భారతదేశాన్ని మరి ఎట్లా పరిపాలించుకున్నటువంటి ఆలోచన అప్పుడున్నటువంటి నాయకులకు కలిగింది. అంటే భారతదేశానికి ఒక దిశానిర్దేశం చేయాలి అంటే మనమే రాజ్యాలు పోయిన రాజులు వేరు, మనము భారతదేశంలో సగటు మనిషి కూడా ఈ భారతదేశాన్ని ఏలాలన్నటువంటి ఆలోచన కలిగింది. అంటే భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడు కూడా భారతదేశానికి ఉన్నటువంటి అత్యున్నతమైనటువంటి పదవిని అధిరోహించేటువంటి అవకాశాన్ని కల్పించాలన్న ఆలోచనకు వచ్చారు. అంటే భారతదేశంలో చేయాలంటే ఆలోచన వచ్చినప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి మన యొక్క పరిస్థితులకు అనుగుణంగా ఎట్లా చేయాలి అనేటువంటి ఆలోచనకు వచ్చింది. అప్పుడు దానికి మన రాజ్యాంగం ఒకటి ఉండాలి, దాని రాజ్యాంగంలో ఏమేమి కావాలి, మన అవసరాలు ఎట్లెట్లు ఉండాలని ఆలోచన చేశారు. అంటే ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలను తిరిగి ఎక్కడ అక్కడ ఉన్న రాజ్యాంగాలను అధ్యయనం చేసి అక్కడ ఉన్న ఏదైతే మనకు అనుకూలంగా ఉందో, ఎక్కడైతే మంచి ఉందో అనేకమైన విషయాలను చేర్చి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చాలా సంవత్సరాలు కృషి చేసి మన రాజ్యాంగాన్ని మనకిచ్చిండు. అంటే ఈ భారతదేశంలో ఏ వ్యక్తి కూడా పై స్థాయి పోవాలంటే ఓటు అనేటువంటి వజ్రాయుధాన్ని మనకు కల్పించిండు. అదేవిధంగా బడుగు బలహీన వర్గాలు చైతన్యంగా ఉండడానికి విద్య కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి అక్కడ ఉన్న బడుగు బలహీన వర్గాలకు కూడా అనేకమైన రిజర్వేషన్లు కల్పించిండు. అనేక రకాలుగా ఈ రోజు ఇట్లా ఉన్నామంటే అంబేద్కర్ యొక్క ఐడియాలజీ, దాంతో పాటు ఆయన రాసిన రాజ్యాంగం మనకు చాలా గొప్పది. ఈ విషయంగా చెప్పాలంటే రాజ్యాంగంలో ప్రతి విషయాన్ని, ప్రతి ఆలోచనకు అందరం దృష్టి చేసుకుని మనకు ఏకైక వజ్రాయుధం మీద ఉన్నట్టే బడుగు బలహీన వర్గాలు కానీ ప్రతి ఒక్కరికి కానీ ఈ కాన్స్టిట్యూషనే మనకు బాసు. దాన్ని పట్టుకొని ఉంటే ఎవరైనా సామాజికంగా కానీ ఏ రకం వెనకబడి కూడా మనం అత్యున్నతమైన పదవులకు వెళ్లేటువంటి అవకాశం ఉంది. ఈ విధంగా మన రాజ్యాంగం మనకు అనేకమైనటువంటి విషయాలను చర్చించింది. ముఖ్యంగా మనం చెప్పాలనుకుంటే విద్య చాలా గొప్పది. విద్య అంటే ఏంటని తెలుసా మీకు? విద్య అంటే ఏం లేదు, నీకు నాకు కనెక్టివిటీ ఉండాలి. అంటే ఒక భాష, అదేవిధంగా ఏ రకమైనటువంటిది అని విద్య అంటే తన కాళ్ళపైన నిలబడగలిగే శక్తి కలిగి ఉండమే విద్య. అది ఏ రకంగా ఒక మంచి వ్యక్తి భాషను ఉపయోగించుకుంటూ నీ భాష నాకు రావాలి, నా భాష నీకు వచ్చేటువంటి ఆలోచనను పంచుకునేటువంటి అవకాశం వండుకుంటూ మంచి వ్యవసాయం చేసి కూడా దాన్ని ఉత్తమమైనటువంటి ప్రదర్శన కల్పించాలి. అదేవిధంగా ఏం చేసినా కూడా మన యొక్క వృత్తి ఏదైనా ఎంచుకున్నా సరే విద్యార్థులను చెప్పదలుచుకుంది ఒకటే, మీరు కలెక్టర్ అవుతారా, ఐఏఎస్ అవుతారా, ఐపీఎస్ అవుతారా, ఇంకేదైతారో ఏదో ఒక రంగాన్ని ఎంచుకోండి. ఒక ఇంజనీర్ కావాలంటే ఎఫిషియెంట్ ఇంజనీర్ కాండి, దాంట్లో ప్రత్యామ్నాయాలు తోడంగా దేశభక్తిని పునరుద్ధరించుకోండి. దాంట్లో ఉన్న కరప్షన్ లేకుండా దేశానికి చేరేటువంటి మంచి ఇంజనీర్ కావాలి. అదే డాక్టర్ ఉందనుకో, డాక్టర్ ఏమంటారు ప్రజాసేవ చేయాలని ఫస్ట్ వస్తాడు, తర్వాత ఆ నిర్లక్ష్యం లేకుండా ఒక భారతదేశానికి మంచి గొప్పగా ఎఫిషియెంట్ డాక్టర్ గా ఎదగండి. అదేవిధంగా ఇంకో మంచి అడ్వకేట్ వృత్తిలో ఎదిగిననుకో మంచి కూడా న్యాయాన్ని రక్షించే దిశగా మంచి
అడ్వకేట్ గా గుర్తింపు పొందండి. ఇంకా ఏ రంగంలో ఉన్నా సరే కానీ ఒక గొప్ప ఎఫిషియెంట్ గా నీకంటూ ప్రత్యేకత ఉండి ఇప్పుడే దానికి ఈ హై స్కూల్ నుంచే పునాదులు వేసుకోండి. ఇంటర్మీడియట్, డిగ్రీ ఆ పై స్థాయి నుంచి ఒక లక్ష్యం పెట్టుకొని ముందుకు పోండి. అదేవిధంగా చెప్పదలుచుకున్నాను ఏంటంటే ఇప్పుడు విద్య చాలా గొప్పది. మళ్ళీ ఇంతకుముందుకు చెప్పినట్లు ధనం లేకున్నా సరే విద్య ఉంటే విద్యను మనం ఒక ఆసరగా మనం చేసుకొని మామూలు స్థితి నుంచి అత్యున్నతమైన శిఖరాలకు వెళ్ళిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాబట్టి విద్య చాలా గొప్పది. విద్యను మనం అందరం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. చిన్నప్పుడు నేను చదువుకునే పద్యం ఒకటి చెప్తున్నా. విద్య నిగూఢ గుప్తమగు వితరూపము పూరుషాలికి విద్య యశస్సు భోగకరి విజయే గురుండు విదేశీ బంధువుని విద్య నృపాల పూజితం విద్య నెరుంగని వాడు మర్తుడే. అంటే విద్య అనేది ఇక్కడికి నీకు నాకు కమ్యూనికేషన్ వస్తుంది. అంటే విద్య వల్ల అక్కడ ఇక్కడ భాష రావడం వల్లనే చాలా కమ్యూనికేషన్ చాలా ముఖ్యం. విద్య నెరుంగని వాడు మర్తుడే. అంటే విద్య నానప్పుడు అతని యొక్క జీవితాన్ని సార్థకత చేయలేకపోతున్నాడు. కాబట్టి విద్య విదేశీ బంధువులు అంటే ఏ దేశంలో కానీ మాట్లాడదు. ఇప్పుడు అమెరికా ఉన్నా కానీ మనకి ఇంగ్లీష్ భాష కమ్యూనికేట్ అవుతాం. అంటే ఆ రకంగా ఆ కమ్యూనికేట్ వల్ల మన యొక్క ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ ఉంటే అక్కడి నుంచి ఇక్కడ వేస్తే మనం ఒక డబ్బును సంపాదించుకునే అవకాశం కలుగుతుంది. కాబట్టి విద్య వల్ల చాలా గొప్పది. దాని అందరం ఒక ప్లాన్ చేసుకొని ముందుకు వరి మీ గోల్స్ పెట్టుకోండి. ఆ గోల్స్ కి అనుగుణంగా గట్టి కృషి సంకల్పం పెట్టుకోండి. అన్నిటి ముఖ్యం క్రమశిక్షణ చాలా ముఖ్యం. క్రమశిక్షణ నేర్చుకోవాలి. క్రమశిక్షణ ఉంటేనే మన విద్య వస్తుంది. కానీ ఇంత విద్య ఉన్నా క్రమశిక్షణ లేకుంటే అది వృధా అవుతుంది. మీరందరూ ఒక డిసిప్లిన్, క్రమశిక్షణ, పెద్దవాళ్ళని గౌరవించేటువంటి యాటిట్యూడ్ ను అలవర్చుకోవాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా ఈ స్కూలుకు సంబంధించిన విషయానికి వస్తే ఎమ్మెల్యే గారు 25 లక్షలు పెట్టి ప్రహరీ కూడా పెట్టిండు. ఇంకే అవసరం ఉన్నా నేను ఎమ్మెల్యే గారు రిక్వెస్ట్ చేస్తాం. అదేవిధంగా అంగన్వాడీ స్కూల్ కూడా అడుగుతాం. ప్రైవేట్ కూడా నేను ఎలక్షన్ లో కూడా ప్రైవేట్ స్కూల్ డెవలప్ చేస్తానని చెప్పినా నేను కూడా నా యువకులతో పాటు గ్రామ పెద్దలను సంప్రదించి మన గ్రామాల్లో కూడా చాలా మంది దాతలు వాళ్ళందరినీ సజెషన్ తీసుకొని ఇద్దరిని వాలంటీర్లు పెట్టి మనం బడిబాట కార్యక్రమంలో ప్రతి ఒక్కరిని ఇక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులు వాళ్ళ యొక్క ఆఫీసర్లను చెప్పించి ఒప్పించి మనం ప్రాథమిక పాఠశాలలో కూడా స్ట్రెంథన్ చేసుకుంటే హై స్కూల్ స్ట్రెంథన్ అవుతుంది. కాబట్టి మనం ప్రైమరీని స్ట్రెంథన్ చేద్దాం. ఇద్దరిని వాలంటీర్లు తీసుకుందాం. డిప్యూటేషన్ ఉన్న టీచర్ను కూడా మన ఎమ్మెల్యే గారు రిక్వెస్ట్ చేసి ఆ డిప్యూటేషన్ ఉన్న టీచర్ కూడా మన ఊరు తీసుకొద్దాం. మనం నిజంగా ప్రైమరీని డెవలప్ చేస్తే ఇక్కడ హై స్కూల్ కూడా ఆటోమేటిక్ బై డిఫాల్ట్ గా ఆటోమేటిక్ డెవలప్ అవుతుంది. ఈ విద్య విషయంలో కూడా వెనుకడుగు వేయకుండా ప్రతి ఒక్కరిని సంప్రదించి ప్రతి ఒక్కరు సలహాలు తీసుకొని అందరు కృషి ఫలితంగా మన ఎడ్రపాకలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థను బలోపేతం చేయడం. అదేవిధంగా మన గ్రామంలో ఉన్నటువంటి ఒక నిజంగా ఎప్పటిగా రైతులను కూడా చైతన్యపరచండి. ఈ కృత్రిమ వ్యవసాయం దిశగా కొంచెం బంద్ చేసి నేచురల్ ఫార్మింగ్ దిశగా కూడా తీసుకునే ఆలోచన చేస్తున్నాం. ఏదేమైనప్పటికీ మన రెవెన్యూను బయటికి పోకుండా ఇక్కడ ఉన్నటువంటి రెవెన్యూని ఇక్కడనే జనరేట్ అయ్యి మనము ఈ పాఠశాల నుంచి చాలా మందిని ఉలవడంలో కూడా ఇక్కడే తీసుకొచ్చి ఆ రెవెన్యూను వాళ్ళ తల్లిదండ్రులకు సేవ్ చేసే విధంగా మనం కృషి చేద్దాం. మీరందరి సహకారంతో రెడ్డరేపాక గ్రామాన్ని గత 5 సంవత్సరాల్లో ఒక ఆదర్శ రెడ్డరేపాక తీర్చిదిద్దాలని ప్రయత్నిస్తున్నా. మీ అందరి సహకారం కానీ పరస్పర సహకార అవగాహనతో ముందు తీసుకుపోవడానికి నేను కంకణబద్ధులు ఉన్నా. కాబట్టి మీ అందరి సలహాతోని సూచనతోని ముందు పోవడానికి రెడీగా ఉన్నాను. ఇక్కడ దేశ జాగాలు ఏమీ లేవు. మీ అందరు కృషి ఫలితంగా మా రెడ్డరేపాక గ్రామాన్ని ఆదర్శ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దడానికి ఎల్లవేళలా నేను ప్రయత్నిస్తూ ఉంటాను, ప్రయత్నం చేస్తాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రధానోపాధ్యాయులు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాను.